సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. మార్కెట్ లో మీకు రేస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది సార్. సరే, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి. ఒకసారి ఆయన చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పండి. చాలు, ఇవాళకి చాలు. సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది కొంచెం బయటపడుతూ ఉంటుంది సార్. స్టేజ్ మీదకి అందరూ వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది బయటపడుతూ ఉంటుంది. ఓకే, సాహు గారు వచ్చారు, కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చారు, కనీసం ఈయన పలకరించలా, ఆయన పలకరించలా. పైగా చెప్పేది అంటే సాహు గారు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన పలకరించారు, డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్నవాడు పలకరించారు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో కలిసే కూర్చున్నాం సార్. అంటే మిమ్మల్ని పలకరించలేదని మీ బాధ ఉన్నట్టుంది. మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో నడుస్తోంది, ఏంటది? ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్యలో? ఏంటి, బడ్జెట్ ఏమైనా పెరిగిందా? ఏం లేదండి, లైలా సినిమా నడుస్తుంది మా ఇద్దరి మధ్య, అంతే. మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది. సార్ 15 నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాం సార్ కిందకి. అదేమి లేదు. సరే, ఎందుకు డైరెక్టర్ గారు సార్, లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్? ఏంటి? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ కడుపు పని నవ్విస్తుంది. సరే, రియాక్షన్స్ కనబడుతుంది. విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ విశ్వక్, హాయ్. నేను సెన్సార్ అయింది కదా, హౌస్ రిపోర్ట్ ఏ వచ్చిందా యూబై అయినా? చెప్తాం, అన్నీ ఒకరోజే చెప్తే ఎట్లా? అంటే ట్రైలర్ చూసాము, సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి? సి, మీ అందరికి తెలుసు నా జెండర్ ఏంది. నేను ఇప్పుడు ఈ వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి. సో వెన్ ఐఎమ్ యాక్టింగ్ లైక్ ఫీమేల్, మీకు సడన్గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది. బట్ అంతే చూడు. సో మా ఇంటెన్షనే నేను ఇంత చేసి ఇంత వేషం వేసిందే మిమ్మల్ని నవ్వేయడానికి. సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి. సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టేట్టు ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా తీద్దాం మనంతా. సో యూత్కి స్టఫ్ పవర్ ప్యాక్ చేసి ఉంచినాం. ఆల్ ది బెస్ట్. విశ్వక్ గారు ఇక్కడ. సార్, ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ గెటప్ వేయడమా, లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్? ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట. ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను సగం మంది గుర్తుపట్టకపోతుంటే, సగం అంటే మెయిన్గా చీర అన్ని కట్టుకున్నాక వేరు, అన్నీ తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం, సన్న ఐబ్రోస్, షర్టు ప్యాంట్ వేసుకుని తిరుగుతా కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఈ గెటప్లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కడనే ఉండడం, 1.5 months ఎక్కువ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువ బయటికి వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం ఏం జరగలేదు అనమాట. సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. యాక్టింగ్ మిగిలినవన్నీ ఇంకా అందరు కష్టపడ్డాం మనం కూడా. ఈ గెటప్ కి పర్టికులర్ గా ఎంత టైం పట్టిందండి? 2 hours పడుతుంది. 2 hours పడుతుండే తీయడానికి కూడా. 2 hours పడుతుంది. అది కూడా నేను తొందర పెడితే, నాకు ఓపిక తక్కువ బాబు, ప్లీజ్ ఫాస్ట్గా ఏంటంటే 2 hours, లేదంటే వాళ్ళకి మంచిగా 4 గంటలు ఇచ్చినా చేసేటోళ్ళు. సాహో గారు, మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఒక్కొక్క జోనర్ టచ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పర్టికులర్గా దిస్ టైం ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యారా ఈ కాంబో, ఈ స్టోరీ చెప్పినప్పుడే? అంతే కదండి, ఎంటర్టైన్మెంట్ నచ్చి ఈ సినిమా చేశాను. సో ఎంటర్టైన్మెంట్ జోనర్. ఎంటర్టైన్మెంట్ జోనర్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. విశ్వక్ గారు, హాయ్ సార్. సార్ నమస్తే సార్. ట్రైలర్ చూస్తే కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు, ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని, కానీ కొంచెం వల్గర్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది కొద్దిగా చూస్తే. సో ఎంటర్టైన్ ఆడియన్స్ని ఏంట్రా అయినా సార్ మీరు మా యూతే కదా, ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు? కానీ అదే అంటే ఎంటర్టైన్ చేయాలంటే ఇలా ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? రకరకాలుగా చేస్తాం సార్, కోసమైనా వచ్చిన ప్రతి సినిమా ఒకటేలాగా తీయలేం కదా, ఇదో వెరైటీ, టేక్ ఇట్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము
సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.